పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీ నగర్లో చిరు వ్యాపారుల కట్టడాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. కార్పొరేషన్ అధికారులు, సింగరేణి ఎస్టేట్ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఈ చర్యల్లో చిన్న వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను తొలగించారు. ఇటీవల ఎల్బీ నగర్లో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో రోడ్డు విస్తరణ పనులను అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో పలువురు చిరు వ్యాపారులు తమ స్థలాలను కోల్పోయారు. దీంతో సమీప ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా చిన్న నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారంటూ అధికారులు వాటిని కూల్చివేశారు. దీంతో స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. స్థానిక కార్పొరేటర్, సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కాపురం సూర్య కూల్చివేతలను అడ్డుకొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్ టు ఫైన్ లైన్ రోడ్డు వెడల్పులో భాగంగా ఎల్బీ నగర్ లో కొన్ని షాపులు పోవడం జరిగింది. వాటికి కొత్త కాంప్లెక్స్ కట్టుకోమని చెప్పి ఇచ్చినటువంటి అనుమతుల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు వాళ్ళుగా డబ్బులు జమ చేసుకొని ఇక్కడ రూములు కట్టడం జరుగుతుంది. ఈ క్రమంలోనే టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చి ఇక్కడి కాంప్లెక్స్ కు అనుమతి లేదని చెప్పి ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ అనుమతులు లేవని చెప్పి ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ని దుకాణాలు పడ్డాయి, ఎవరన్నా అక్రమంగా ఎక్కువ కట్టుకున్నారా అనే ప్రైమరీ వెరిఫికేషన్ లేకుండా, ఇక్కడ ఎవరెవరికి రూములు ఉండాలనేటువంటి లిస్టు లేకుండా రాత్రి కలవడితే పొద్దునొచ్చి కూలగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. అయినా మా ఎల్బీ నగర్ ప్రజలలాగా మిగిలిన ప్రజల కడుపు కొట్టకుండా అక్కడికి కూడా జేసీబీలు రూములు కూలగొట్టకుండా సింగరేణి నుంచి ప్రొసీడింగ్ కాపీలు, మున్సిపల్ నుంచి టౌన్ ప్లానింగ్ కాపీలు ఇప్పించి వాళ్ళ నిర్మాణాలకు సహకరించు. పేద ప్రజల కడుపు కొట్టి బాగుపడ్డ రాజకీయ నాయకుడు రామగుండంలో ఎవడు లేడు.